తెలంగాణలో వేర్వేరు పార్టీలకే వేర్వేరుగా రాజ్యాంగాలు ఉన్నాయా అంటూ బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి డీజీపీ జీహెచ్ఎంసీ కమిషనర్కు కోట్ చేస్తూ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక రాజ్యాంగం, బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఇంకో రాజ్యాంగం ఎలా వర్తిస్తుందంటూ ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఒక్కరోజు కూడా ఉంచకుండా తీసేసిన రాజ్యాంగం ఎవరిదంటూ ఆయన ప్రశ్నించారు. తాజాగా ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పోలీసులకు, మున్సిపల్ అధికారులకు కనిపించకపోవడం ఏ రాజ్యాంగం కిందికి వస్తుందో చెప్పాలంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే 4 రోజుల నుంచి ఉన్న బీజేపీ ఫ్లెక్సీలు కూడా అధికారులకు కనిపించకపోవడం విడ్డూరమంటూ చురుకలంటించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ కనపడకుండా ఫ్లెక్సీలు పెడితే కూడా పట్టించుకోలేంతగా పోలీసులు బిజీగా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. అధికార పార్టీ కోసమే పోలీసులు పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు ఆయన. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని, కలిసి పనిచేస్తున్నాయని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుందని ట్వీట్లో నిలదీశారు వై సతీష్ రెడ్డి.